ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి 200 మంది అభ్యర్థులు హాజరవుతారు. అయితే అందరిని ఒకటే ప్రశ్న అడుగుతారు. ఒక పెద్ద గాలి వాన వస్తూ ఉంటుంది, తుఫాను పరిస్థితులు, తుఫాను వచ్చేలాగా ఉంటుంది, అంతా చీకటి కమ్మింది, కరెంటు పోయి ఉంది. ముగ్గురు వ్యక్తులు బస్ స్టాప్లో నిలబడి ఉంటారు. వాళ్ళలో ఒక ఆమె వృద్ధురాలు బలహీన స్థితిలో ఉండి హాస్పిటల్కి వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. తర్వాత మీరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడినటువంటి మీ స్నేహితుడు. మూడో వ్యక్తి మీ భార్య. మరి మీరు ప్రయాణించే కారులో మాత్రం ఒకరికే స్థానం ఉంది, ఒకరికే కూర్చోడానికి అవకాశం ఉంది. ఈ ముగ్గురు వ్యక్తుల్లో మీరు ఎవరిని తీసుకువెళ్తారు అని అంటాడు. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు వాళ్ళని అడుగుతారు. 200 మందిని ఒకే ప్రశ్న అడుగుతారు. అడిగితే వాళ్ళలో అందరూ బాగా ఆలోచించుకొని తర్వాత అందరూ ఒకే సమాధానం చెబుతారు. ఒకరికే స్థానం ఉంది కదా, అవకాశం ఉంది కదా, ఒకరిని తీసుకువెళ్తామని. అయితే ఒక వ్యక్తి మాత్రం మాట చెబుతాడు, నేను నా కారు తాళాలు నా స్నేహితుడికి ఇస్తాను, ఆ వృద్ధ మహిళను తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయమని చెప్తాను, నేను నా భార్య పక్క నుండి బస్సు కోసం వెయిట్ చేసి బస్సు వచ్చిన తర్వాత మేము ఆ బస్సులో వెళ్ళిపోతాము అని చెప్తాడు. ఈ కంపెనీ యాజమాన్యానికి ఈ సమాధానం చాలా నచ్చుతుందన్నమాట. ఇది సృజనాత్మకతగా, తర్వాత దయగా, మానవ విలువలతో కూడినటువంటి సమాధానముగా వాళ్ళు గుర్తిస్తారన్నమాట. ఆ ఇంటర్వ్యూలో అతన్నే మరి ఆ జాబ్కి సెలెక్ట్ చేస్తారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథము అయినటువంటి బైబిల్లో ఈ విధంగా సెలవిస్తుంది. మీలో ప్రతివాడును తన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకెందుకులే, మనం బాగున్నాం కదా, వాళ్ళు ఎట్లా పోతే మనకెందుకు, పెద్ద వర్షంలో నా భార్యను తీసుకుని నేను వెళ్ళిపోతాను, మేము బాగున్నాం కదా అనుకోకుండా మరి అతను ఒక మంచి సమాధానం చెప్పాడు. అదేవిధంగా మనం కూడా దేవుని కార్యాలను కూడా చూడాలంటే, దేవుని కార్యాలు ఏంటి? దేవుని కార్యాలు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని దేవుని కార్యం. నీ పొరుగు వాడు ఆకలి కొని ఉంటే వానికి ఆహారం పెట్టమంటున్నాడు. అతను వస్త్రములు లేకుండా ఉంటే అతనికి వస్త్రములు ఏమంటున్నాడు. అతడు రోగి అయి ఉంటే అతన్ని చూడమంటున్నాడు. అవి యేసుక్రీస్తు కార్యములు అంటే. మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఆయనను పోలి, ఆయనను కలిగి జీవించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, దయ, వాత్సల్యము, సంతోషము, సమాధానము, కనికరము, ఇటువంటి లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటారు. అప్పుడు ఇతరుల కార్యాలను కూడా పంచుకుంటారు. మరి ప్రేమ, కృతజ్ఞతతో అందరికీ సహాయపడేలా ఆలోచించడం మనకు నిజమైన నాయకత్వ లక్షణాలను కలిగిస్తుంది. మనల్ని అందరి ముందు గొప్పగా నిలబెడుతుంది. మరి ఆ విధంగా ఉండడానికి